విజయనగరం జిల్లా మెంటాడ మండలం బిరసాడ వలస గ్రామాన్ని ఆనుకుని ఉన్న కోళ్ల ఫామ్ను గ్రామానికి దూరంగా తరలించాలని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ మండల నాయకుడు రాజశేఖర్ ఆధ్వర్యంలో గ్రామస్తులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కొన్నేళ్ల కిందట గ్రామాన్ని ఆనుకుని కోళ్ల ఫారాన్ని ఏర్పాటు చేశారని, దాంతో దుర్గంధం విపరీతంగా వస్తుందని గ్రామస్తులు వాపోతుండటంతో వారికి మద్దతుగా జనసేన పార్టీ నిలిచింది. కనీసం ఇళ్లలో భోజనం కూడా చేయలేని పరిస్థితి ఉందని, పిల్లలు, పెద్దలు రోగాల బారిన పడుతున్నారని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు వెంకట్రావు, మండల బీజేపీ అధ్యక్షుడు అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. ముందుగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రభుత్వ యంత్రాంగానికి కానీ ఎక్కువ రాజకీయ నాయకులకు కానీ ముందుగా చెప్పదలుచుకుంది ఏంటంటే, మంది పెట్టుబడిదారీ వ్యవస్థ కాదండి, ప్రజాస్వామ్య వ్యవస్థ. ఇక్కడ ఒక గ్రామానికి 100 మీటర్ల కానీ దూరంలో లేని ఒక ఇంత పెద్ద ఇండస్ట్రీని ఇది కోల్ ఫామ్ పెట్టేటప్పుడు అప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పంచాయతీ తీర్మానం ఏ విధంగా చేశారు, 100 మీటర్ల దూరంగా కూడా లేకుండా ఏ విధంగా ఇచ్చారు, మినిమం 5 కిలోమీటర్స్ దూరంలో ఇటుక బట్టీలు కానీ కౌల్ ఫామ్స్ కానీ మినిమం 5 కిలోమీటర్ల దూరంలో ఏ జనావాసాలకు 5 కిలోమీటర్ల దూరంలో మినిమం పాటించాలండి. ఆ ఏఈ పాటించుకున్నప్పుడు అధికార వ్యవస్థ ఏం చేసింది, అధికారులంతా ఏం చేశారు? ఇప్పుడు ఇది తీయడం ఒకటే మా డిమాండ్ కాదండి, దాంతోపాటు ఇది ఎవరు ఉల్లంఘించారు? రాజ్యాంగం మనకు హక్కును కల్పించింది. ఈ భూమి మీద పుట్టే ప్రతి ఒక్కరికి రాజ్యాంగం జీవించే హక్కును కల్పించింది. స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన భూమిని ఆస్వాదించే హక్కును రాజ్యాంగం కల్పించింది. ఇది రాజ్యాంగ ఉల్లంఘన కింద వస్తుంది. మా జనసేన పార్టీలో ఉన్న ముఖ్యమైన 7 సిద్ధాంతాల్లో పర్యావరణ పరిరక్షించడం అనేది ఒక ముఖ్యమైన సిద్ధాంతం ఉంది. దానికి అనుగుణంగానే మేము ఈరోజు బిరసాడ వలస ప్రజలకి అండగా నిలబడడానికి ముందుకు వచ్చాము. ఏదైతే దీనిపైన చట్టపరమైన చర్యలు తీసుకుని దీన్ని క్లోజ్ చేసేంత వరకు ఇక్కడ ఈ దీక్ష విరమించేది లేదు. ప్రతిరోజు మా పార్టీ తరఫున మేము ఇక్కడికి వచ్చి ప్రొటెస్ట్ చేస్తామండి. ఇది పార్టీలకు అతీతంగా చేయాలండి. ఇది జనసేన, టీడీపీ, వైసీపీ కాదండి. ఇది మన మండలం, మన ప్రజలు. వాళ్ళు పడుతున్న ఇబ్బందిని మనం గుర్తించగలగాలి. గత 7 సంవత్సరాలుగా వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నా మనం పట్టించుకుపోయినందుకు ముందు సిగ్గుపడాలండి మనందరం. ఇప్పటికైనా దీనికి ఒక శాశ్వత పరిష్కారాన్ని తీసుకొచ్చి వాళ్ళందరికీ న్యాయం జరిపించాలని ఈ ఒక్క పంచాయతీనే కాదండి, మండలంలో ఉన్న అన్ని ఊర్ల నుంచి, అంత నాయకుల నుంచి, అన్ని రాజకీయ నాయకులని, అన్ని పార్టీలని మేము కోరుకుంటున్నామండి. మరొక ఇది ఉండదు. ఇక్కడ ప్రజల అవసరాలు, చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలకు కూడా ఏదో వ్యాధులు వస్తున్నాయని చెప్పి వాళ్ళకి కూడా రెగ్యులర్గా హాస్పిటల్ గట్రా వెళ్ళి తీసుకెళ్ళడం జరుగుతుంది. దీన్ని ఏదేమైనా కానీ అందరం ఎవరైతే ఉన్నారో రెడ్డి గారు ఆయన క్లియర్గా వెరీ క్లియర్గా మేము మాట్లాడడం జరిగితే వాళ్ళు కూడా ఇదే చెప్పారు. గతంలో ఉండేటప్పుడు ఈ పొల్యూషన్ బోర్డు గురించి అన్ని విషయాలు వాళ్ళు తీసుకున్న పర్మిషన్స్ గురించి